దైవం మానుష రూపేణ అన్నట్టుగా మనుషుల మధ్య సంచరిస్తూ యోగిగా, తపసిగా, ఫకీరుగా తనలోని దైవత్వాన్ని చాటిన దత్తావతారుడు షిరిడీ సాయినాథుడు. ఎక్కడో పుట్టి షిరిడీ చేరి తన అనంత దయామయ ప్రేమాస్పద జీవనంతో భక్తుల్ని ఉద్ధరించిన యోగి పుంగవుడు బాబా. ఆయన మహాసమాధి చెంది ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా బాబా సందేశం ఊరువాడ నేటికి ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నో బాబా మందిరాలు రూపుదాలుస్తున్నాయి. ఆ పరంపరలోనిదే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సాయి సత్సంగ సేవాశ్రమం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లక్ష్మీ నరసింహం వారి వీధిలో ఉన్న ఈ గృహంలాంటి సాయి మందిరం ఈ ప్రాంత ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి భక్తులకు ఇది ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. ఈ సాయి మందిరం మినీ షిరిడీగా విఖ్యాతి పొందుతోంది. నిష్కామ భక్తి, నిస్వార్థ భావాలతో కేశవశ్రీ అనే సాయి భక్తుని కలల రూపం ఈ సాయి మందిరం. చిత్రకళ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశాక తన జీవితాన్ని ఈ సాయి సన్నిధి రూపకల్పనకే ఆయన అంకితం చేశారు. సాయి మందిరం ముంగిట గాలి గోపురం లాంటి నిర్మాణం గోచరమవుతుంది. ఈ గోపురం 6 భాగాలుగా విభజించటమైనది. గణేశుడు, అభయాంజనేయుడు, వేణుగోపాలస్వామి, పాండురంగస్వామి, శంకరుడు, కనకదుర్గల ప్రతిమలు ఆయా భాగాలలో కొలువు తీరి ఉంటాయి. గోపుర పైభాగాన సర్వమత సమానత్వానికి చిహ్నంగా అన్ని మతాల గుర్తులు భాసిల్లుతుంటాయి. ప్రధాన ప్రవేశానికి ఇరువైపులా సాయి అందించిన సూక్తులు శ్రద్ధ, సబూరి లిఖితమై ఉంటాయి. ఇక్కడే నిలువెత్తు సాయిబాబా మూర్తి 2 వైపులా చిత్రించబడి ఉంది. మందిరానికి కుడివైపున సర్వాభీష్ట ప్రదాత గణపతి ప్రతిమ నెలకొని ఉంటుంది. సాయి మందిరానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఇక్కడున్న గణపతి మూర్తికి ప్రణమిల్లుతారు. భీమవరం సత్సంగ సేవాశ్రమంలో బాబా విగ్రహాన్ని 1995వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన ప్రతిష్ఠించారు. అయితే అంతకుముందు 1993వ సంవత్సరం నవంబర్ మాసంలో 56 సంవత్సరాలుగా పూజిస్తోన్న సాయి మృణ్మయ విగ్రహాన్ని ఇదే ఆశ్రమంలో ప్రతిష్ఠ గావించారు. ఈ మృణ్మయ సాయిమూర్తి గురుస్థానంలో ప్రస్తుతం పూజలందుకుంటోంది. సాధారణంగా కనిపించే సాయి మందిరాలకు భిన్నంగా ఓ నివాస గృహంగా సాయి సన్నిధి గోచరిస్తుంది. ప్రధాన మందిరంలోనికి ప్రవేశించిన భక్తుల ముంగిట శ్రీ సాయినాథుని విగ్రహం అసమాన తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. యోగిరాజుగా సాయి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. జీవకళ ఉట్టిపడే రీతిలో మధుర మందస్మిత వదనారవిందంతో బాబా ప్రతిమ సమ్మోహనాత్మకంగా కనిపిస్తుంది. బాబా దివ్యమంగళకరమైన పాలరాతి మూర్తి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధాన విగ్రహం ముంగిట సాయి సమాధి కట్టడం ఉంటుంది. షిరిడీలో వలె సాయిబాబా పాలరాతి మూర్తి ముంగిట ఉన్న ఈ సమాధి కట్టడంపై భక్తులు పుష్పగుచ్చాలు, పుష్పమాలికలు ఉంచి బాబాకు భక్తితో అంజలి ఘటిస్తారు. ప్రతినిత్యం అభిషేకానంతరం సాయిని సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దుతారు. విశేషించి గురువారాలలో సాయిమూర్తిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. గులాబీ మాలికలు, దుశ్యాలువలతో పుష్పాలంకరణతో రజత సింహాసనాసీనుడై సాయినాథుడు
మహాయశస్సుతో తేజస్సుతో అలరారుతుంటాడు. ప్రతి నిత్యం బాబాకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకలో భక్తులు స్వయంగా బాబాకు అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. సాయి వెనుక స్తంభం ఉంటుంది. దీనిని సూక్షి స్తూపంగా ఇక్కడ వ్యవహరిస్తారు. ఈ స్తూపంపై సాయిరాం అనే అక్షరాలు లిఖితమై ఉంటాయి. పాలరాతి సాయి విగ్రహం ప్రతిష్ఠితం కాకమునుపు ఇక్కడ భక్తులు సాయి చిత్రపటాన్ని ఉంచి పూజాధికాలు నిర్వహించుకునేవారు. అదే స్థలంలో నేడు సజీవ కళ పరిఢవిల్లే సాయి ప్రతిమ నెలకొని ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ మందిరాన్ని అన్ని మతాల వారు సందర్శిస్తారు. ఈ మందిరానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా సాయి మందిరాలలో తెలుగు లిపిలో ఉన్న మరాఠీ హారతులు ఆలపిస్తారు. అయితే అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ మరాఠీ హారతులు తెలుగు అనువాదాన్ని భక్తులు పాడటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులందరికీ సాయి సందేశం సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ హారతి సంవిధానం నిత్యం కొనసాగుతోంది. షిరిడీలో మాదిరిగా ఇక్కడ 4 హారతుల్ని బాబాకు సమర్పిస్తారు. భీమవరం సాయి సన్నిధిలో ద్వారకామాయికి ఓ విశిష్టత ఉంది. సుమారు 2.5 దశాబ్దాల క్రితం షిరిడీలోని సాయి సంస్థాన్ ధుని నుంచి అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ ధునిలో మంత్రపూర్వకంగా ప్రజ్వలింపజేశారు. ఆనాటి నుంచి ధునిలోని యోగాగ్ని అవిరామంగా వెలుగుతూనే ఉంది. ధునిని ద్వారకామాయిగా వ్యవహరించటం సాయి మందిరాల్లో సాధారణమైన విషయం. అయితే ఈ సత్సంగ సేవా మందిరంలో షిరిడీ సాయినాథుని సమక్షంలోని ధుని అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు గావించుకొని నమస్కారాలు చేసుకుని చెంతనే ఉన్న విభూతిని పెట్టుకుంటారు. ఇదే ప్రాంగణంలో ఉన్న సాయి పాదుకల్ని, చెంతనే ఉన్న చిన్న అద్దాల మందిరంలోని శ్రీ సాయినాథుణ్ణి దర్శించుకొని ప్రణమిల్లుతారు. ఈ మందిరానికి విచ్చేసిన భక్తులు ఈ ధ్యాన మందిరంలో ప్రతి నిత్యం ధ్యానం గావించుకుంటారు. షిరిడీ సాయి ప్రార్థనా మందిరం పైభాగాన అనగా 2వ అంతస్తులో ధ్యాన మందిరం నిర్మితమైంది. ఈ ధ్యాన మందిరంలో దత్తావతారాల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభస్వామి, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజ్, సాయినాథుని ప్రతిమల్ని భక్తులు పూజించుకుని సేవించుకుని తరిస్తారు. మందిర లోగిలిలో ఉన్న సాయికోటి స్తూపం సర్వమత సామరస్యానికి ప్రతీకగా గోచరిస్తుంది. ప్రవచన మంటపంలో షిరిడీ సాయి చరిత్రకు సంబంధించిన అనేక ఘట్టాలు దర్శనమిస్తాయి. పలు దేవతల చిత్తరువులు ముచ్చట గొలుపుతాయి. సుప్రభాతం నుండి ఏకాదశి సూత్రాల వరకు ఉన్నాయి. ఈ మంటపంలో సాయినాథుని చిత్రపటం ఒక ప్రత్యేక మందిరంలో పుష్పమాలాంకృతంగా దర్శనమిస్తుంది. ఇక్కడే సాయి సచ్చరిత్ర పారాయణం, చాలీసా, అష్టకాల్ని భక్తులు పఠిస్తారు. గురువారం విష్ణు సహస్రనామం, శుక్రవారం లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహిస్తారు. భీమవరం సాయి సన్నిధిలో గురుస్థానంలో ఏకకాలంలో ప్రతిష్ఠించిన షిరిడీ సాయినాథుని 108 పాలరాతి విగ్రహాలు ఉండటం మరో ప్రత్యేకత. సాయి సన్నిధి గురుస్థానంలో 108 షిరిడీ సాయి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతాయి. సాయి కరుణ ఉంటే అన్నీ ఉన్నట్టే. సాయి భక్తి మార్గం ఎందరో భక్తులకు సదా అనుసరణీయం. అభినందదాయకుడిగా సాయినాథుడు తన లీలా విశేషాల్ని చాటుకుంటూ తన అనుగ్రహాన్ని భక్తులపై కురిపిస్తున్నాడు. నవగ్రహాల్లో అత్యంత శుభప్రదమైనది బృహస్పతి. ఎవరైతే సాయిబాబాను అనుసరిస్తారో వారికి ఆ గురుగ్రహ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. శ్రీ సాయి మందిరానికి విచ్చేసిన భక్తులు ఈ గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు గావించుకుని పిమ్మట ఇక్కడున్న గణపతికి నమస్కరించుకుని తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయల్ని కొడతారు. ఈ గురుస్థాన ప్రాంగణంలో ఆదిశంకరులు,
నందనవనంలో షిరిడి సాయిబాబా మూర్తి, లఘు ఉద్యానవనం వంటివి శోభిల్లుతాయి. ప్రధాన మందిరంలో సాయి విగ్రహానికి ఎడమవైపున రామమందిరం కొలువై ఉంది. శ్రీరామనవమికి విశేష పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు బాబా మందిరం భక్తులతో పోటెత్తుతుంది. ప్రతి గురువారం బాబాకు పల్లకీ సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రధాన మందిరంలో సాయిబాబా మూర్తికి ఎడమవైపున రామమందిరం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో శ్రీరామచంద్రుడు, సీతా లక్ష్మణ ఆంజనేయుని సహితంగా భక్తులకు దర్శనమిస్తారు. భీమవరంలో నెలకొల్పిన సాయిబాబా మందిరం ప్రతి గురువారం రోజున భక్తజన కోలాహలంతో వెలుగొందుతుంటుంది. సంవత్సరం పొడవునా సాయి సత్సంగ ఆశ్రమంలో ఉత్సవ ఆరాధనా పరంపర కొనసాగుతుంది. గురు పూర్ణిమ, శ్రీరామనవమి, భీష్మ ఏకాదశి, విజయదశమి, దీపావళి వంటి పర్వదినాల్ని వేడుకగా జరుపుతారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన బాబాకు అన్నాభిషేకం, మహా అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో వందలాది మంది సాయి భక్తులు పాల్గొని సాయి దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. భయమేలా, నేనున్నాను, నా వెంట నడవండి, మీ దివ్య జీవన మార్గాన్ని, ప్రేమాస్పద భావాన్ని దర్శింపజేస్తాను అని బాబా తన భక్తులకు సందేశమిచ్చారు. భూతదయ, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం వీటి ఆచరణే అసలైన సాయి పూజ. మనం కూడా ఆ మార్గాన్ని పయనించి సాయి దివ్య సందేశాన్ని అందుకుందాం. రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.